లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అది ఏంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ₹1,00,000 పూచీకత్తు పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఇది తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దానంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం వ్యాపారులకు ప్రివిలేజ్ ఫీజుని వాయిదాల రూపం రద్దు చేయటం, అదేవిధంగా ఎస్పీవై డిస్టిలరీకి వాయిదాల రూపంలో సొమ్మును చెల్లించాలి అని చెప్పి రాయితీలు ఇచ్చారు అని కూడా ఆరోపిస్తూ దీనివల్ల ఖజానాకు నష్టం వాటిల్లింది అని చెప్పి సిఐడి ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోకపోవడం.